బ్యాక్ మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం కదా, కస్టమ్ అప్లికేషన్. ఈ వీడియోలో మనమైతే ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇది ఒక డేటా టేబుల్ అండి. డేటా టేబుల్లో మనమైతే స్టోర్ అయితే చేసుకుంటున్నాం. టేబుల్లో మనకి ఏముంటుంది, రోల్స్ కాలమ్స్ ఉంటాయి కదా, సేమ్ వైజ్ ఇలానే కూడా సేల్స్ ఫోర్స్లో మనల్ని టేబుల్ని ఆబ్జెక్ట్ అని అంటారండి. ఓకేనా. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ హోమ్ ఉంది, ఇది ట్యాబ్ అంటారు, దీనిని ఆబ్జెక్ట్ అని అంటారు. ఇది అకౌంట్స్, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండి. ఇది సేల్స్ ఫోర్స్. నాట్ ఓన్లీ మీరు మీ రియల్ టైం వర్క్ ప్రాజెక్ట్ చేసినా కూడా సేమ్ ప్రాజెక్ట్ అయితే సేమ్ స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి, బిజినెస్ రిక్వైర్మెంట్ తగినట్టు. ఓకేనా. స్టాండర్డ్ ఫీల్డ్స్ని మనం ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మీరు సెటప్కి క్లిక్ చేశారనుకోండి, సెటప్ అయితే లాగిన్ అవుతుంది. మీరు ఏదన్నా చేంజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ చేయాలంటే మనకి సెటప్ అయితే మెయిన్ అండి. ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసుకున్నారంటే క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ అనే ఉంటుంది. ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ చూడండి, ఇదన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ చూసినారు కదా, అకౌంటు, అడ్రస్సు, అసెట్స్, ఇలాంటివన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్. మనం ఎలా క్రియేట్ చేసి కనిపెట్టాలంటే ఇక్కడ సెటప్కి వచ్చి ఆబ్జెక్ట్ మేనేజర్ చూసినామంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్కి కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. కస్టమర్ రిక్వైర్మెంట్ కావాలన్నప్పుడు మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్కి వచ్చి ఇక్కడ క్లిక్ చేశారంటే కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకేనా. ఇది రెండు విధాలుగా చేయొచ్చు. మీకు ఆబ్జెక్ట్ చాలా ఒక 10 to 12 అలా ఒకేసారి మీరైతే క్రియేట్ చేయాలి అనుకుంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్ తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదు ఒకే ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే సింగిల్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ని చెక్ చేసినామంటే ఆబ్జెక్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనమైతే నేను ప్రజెంట్ ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తానండి. నేను డాక్టర్స్ పేషెంట్స్ అని నేనైతే ఒక అప్లికేషన్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తాను. పేషెంట్స్. ఓకేనా. పేషెంట్స్ మీరు మీ రిక్వైర్మెంట్కి ఏదన్నా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ప్లూరల్లో ఇవ్వాలి, నేను ఇక్కడ తీస్తాను సింగిల్లో. ఇక్కడ ఇచ్చినారంటే పేషెంట్స్ నేమ్ కావాలా లేకపోతే పేషెంట్ నెంబర్స్గా రావాలా. ఇది వచ్చి టెక్స్ట్ ఫీల్డ్, ప్రతి ఒక్క దానికి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందని. మనకి టెక్స్ట్ కావాలా, ఇప్పుడు మనం ఏదైనా ఒక పేషెంట్స్ నేమ్ని ఎంటర్ చేసామంటే నేమ్ వైజ్ కావాలా లేదా పేషెంట్ నెంబర్ కావాలంటే ఇక్కడ మనము ఆ డేటా టైప్ని అయితే చూస్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ నాకు నేమ్ కావాలి కాబట్టి నేను టెక్స్ట్ అయితే చూస్ చేసుకుంటాం. ఇవన్నీ ఆప్షనల్ ఫీచర్స్, అలో రిపోర్ట్స్, అలో టెక్స్ట్ యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్స్, ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానండి. ఇవన్నీ నేనైతే చెప్తాను. అలో షేరింగ్స్, ఇవన్నీ మీకు ఇప్పుడే చెప్తే కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. సో మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్కి తగినట్టు నేను ఇక్కడ అలో సర్చ్, లాంచ్ ఇవి అయితే ఇచ్చుకుంటాను. ఇచ్చి సేవ్ అయితే క్లిక్ చేశానండి. సేవ్ క్లిక్ చేసినాక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మనము ఈ ట్యాబ్ మనమైతే క్రియేట్ చేయాలి కాబట్టి మనకి స్టైల్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రజెంట్ ఏదో ఒక స్టైల్ అయితే చూస్ చేసుకుని మిగతా సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అలా వదిలేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవి కూడా ఇది ఏ యూజర్స్కి కనబడాలి, ఏ ప్రొఫైల్స్ కనబడాలి, ఇవన్నీ నెక్స్ట్ మనం రాబోయే సెషన్స్లో అయితే చూస్తామండి. ఓకేనా. నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇక్కడ చూసినారంటే ఇది మెయిన్ అండి. కస్టమ్ యాప్స్, ఏ యాప్స్కి మనం ఇప్పుడు క్రియేట్ చేసేది విజిబుల్ అవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు అన్నిటికీ వద్దు, మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన అప్లికేషన్స్కి కావాలి కాబట్టి ఆ విజిబుల్ అవ్వాలి కాబట్టి ఆ ట్యాబు నేనైతే ఆ అప్లికేషన్ అయితే క్లిక్ చేసుకుని సేవ్ అయితే చేస్తానండి. ఓన్లీ మన అప్లికేషన్స్కి మాత్రమే ఆ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చూపిస్తుందండి. చూడండి, నేను ఒక్కసారి రిఫ్రెష్ అయితే ఆబ్జెక్ట్ అయితే మీకు షో అవుతుంది. ఒక్క సెకండ్ చూడండి, చూసారా, ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడైతే వచ్చింది. సరే, ఇప్పుడు సపోజ్ నేను సేల్స్ అప్లికేషన్స్కి వెళ్తాను. చూడండి, ఇక్కడ నేను సేల్స్ అప్లికేషన్కి వెళ్తే ఆ ఆబ్జెక్ట్ అయితే మనకి విజిబుల్ అవ్వదు. మనం చేసుకోవచ్చు, ఇన్ బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు ప్రొఫైల్లో వెళ్ళి. ప్రజెంట్ మనం అప్లికేషన్స్కి చూడండి, ఇవన్నీ ట్యాబ్స్, డిఫరెంట్ ట్యాబ్స్ చూసినారా. మనము ఆ పేషెంట్స్ అని క్రియేట్ చేసిన దాంట్లో ఏదైనా ఉందా, లేదు కదా. సో మన అప్లికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సేల్స్ ఫోర్స్
ఇక్కడ వెళ్ళామంటే చూడండి, ప్రజెంట్ మనము క్రియేట్ చేసేటప్పుడే హోమ్ ట్యాబ్ యాడ్ చేస్తాము, అకౌంట్ ట్యాబ్ అయితే యాడ్ చేస్తాం. ఇది 2 స్టాండర్డ్ అండి. కస్టమ్ మనం మాత్రం ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి పేషెంట్స్ దీంట్లో ఏ డేటా అయితే లేదు, మీరు క్లిక్ చేసి చూసుకోండి. దీనిని లిస్ట్ వ్యూ అంటారు. ప్రజెంట్ మనం ఏ డేటా అయితే లేదు. సో మనము ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లో వెళ్ళినామంటే ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా స్క్రాల్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూషన్ లేకుండా చూపిస్తాను. నేనైతే పీ సెషన్కి వెళ్తాను. చూడండి, క్రియేటెడ్ డేటు కస్టమ్ ఆబ్జెక్ట్ అని వచ్చిందా. కస్టమ్ ఆబ్జెక్ట్కి సైన్ ఏంటంటే ఎండింగ్లో __ సి అని ఉంటుందండి. ఈ __ సిఏ మనకి ఇది ఒక ఇంపార్టెంట్ అండి. కస్టమ్ ఆబ్జెక్ట్ సూచించేది ఏంటంటే ఇది __ సి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఏపీఐ నేమ్ అంటారండి. ఇదే మనకి మెయిన్. ఇన్ ఫ్యూచర్ మనం ఏదైనా క్వెరీ చేయాలన్నా, SQL రాయాలన్నా, ఈ ఆబ్జెక్ట్ నుంచి డేటాని ఫెచ్ చేయాలన్నా మనకి ఈ ఏపీఐ నేమ్ అండి మెయిన్ ఇంపార్టెంట్. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. కస్టమ్ ఆబ్జెక్ట్కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి మధ్య డిఫరెన్స్ ఇదే అండి. ఓకేనా. ఓకే, మనమైతే ఆబ్జెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తాము. చూసినారా, ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొక ఫీల్డ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నేను దానికోసం ఒక వీడియో మళ్ళీ అయితే చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఓకే, మనం రికార్డ్ మాత్రం క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఫీల్డ్స్ అండ్ సెక్షన్ గురించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయని. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏ రికార్డ్ అయితే మీరు చూసినారా, ఏదైనా రికార్డ్ ఏమైనా ఉందా, లేదు కదా. మనం కొత్తగా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాం. నేను ఫస్ట్ ఎందుకు మనకు చూసినారా పేషెంట్స్ నేమ్ అని ఉందా. మనము క్రియేట్ చేసేటప్పుడే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంది. ఒకటి పేషెంట్స్ నేము, ఇంకొకటి పేషెంట్ నెంబర్ అయితే నెంబర్ ఫార్మాట్ మనమైతే ఎంటర్ చేసి ఉండొచ్చు. నేను నేమ్ చూస్ చేసుకున్నాం కాబట్టి పేషెంట్ నేమ్ అయితే ఇస్తానండి. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఏదో ఒక పేరు అయితే ఇవ్వండి. ఓకే, ఇచ్చి సేవ్ చేశారనుకోండి, మనం ఓనర్ కాబట్టి మనం నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓనర్ మనం పేరు అయితే ఉంటుంది. సేవ్ చేసినారంటే రికార్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. ఇది సేల్స్ ఫోర్స్లో ఒక రికార్డు. ఈ ఆబ్జెక్ట్లో ఈ టేబుల్లో మనమైతే ఒక ఫీల్డ్లో క్రియేట్ అయితే చేస్తామండి. డేటాని అయితే స్టోర్ చేసుకున్నాం. ఓకేనా. ఇదండి మీకు ఐ హోప్ మీకైతే అర్థమైంటుంది అనుకున్నా. కస్టమ్ ఆబ్జెక్ట్కి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది స్టాండర్డ్ ఆబ్జెక్టు అంటే ఏంటి, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దానిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి, కస్టమ్ ఆబ్జెక్ట్ని ఎలా ఫైండ్ చేయాలి, కస్టమ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసి మన అప్లికేషన్స్కి యాడ్ చేయాలి, మనం కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఎలా రికార్డ్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫీల్డ్స్ అండ్ సెక్షన్స్ గురించి, ఈ ఫీల్డ్స్ అండ్ సెక్షన్లో నేనైతే డేటా టైప్స్ చాలా అయితే ఉన్నాయండి. దీని గురించి ఒక్కొక్కటిగా మనమైతే ఎగ్జాంపుల్ అయితే చూస్తామండి. ఓకేనా. దీని గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.